హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మీద మీ ప్రేమ మీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది? అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటారండి. వాళ్ళే ప్రపంచంలా ఫీల్ అవుతుంటారు. సో, ఇలా అనుకోని చాలామంది ఏంటంటే, వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవడం అనేది జరుగుతుంటది. బట్ అది వాళ్ళకి తెలుస్తున్నా సరే, ఎందుకో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఆర్ ఇలా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, అలా దానికే స్టిక్ అయ్యి ఉండడం ఇలా చేస్తుంటారు. సో, అసలు ఒక వ్యక్తి మీద మీరు నిజంగానే ఇంత ప్రేమ పెంచుకుంటే అది కరెక్టేనా? కాదా? కొంతమంది అలా చేసినా సరే మేబీ థింగ్స్ లాస్ట్‌లో వర్కౌట్ అవుతాయండి. బట్ కొంతమందికి ఎందుకో కానీ తర్వాత రియలైజేషన్ అనేది వస్తుంది. వాళ్ళ లైఫ్ చాలా వరకు వాళ్ళు స్పాయిల్ చేసుకున్నారు అని చెప్పి. సో, అసలు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీరు చేస్తుంది కరెక్టా? కాదా? అనేదైతే యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది చూద్దాం. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీద మీ ప్రేమ మీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది? ఇది కరెక్టేనా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి విషయంలో యాక్చువల్‌గా మీరు స్టార్టింగ్ భయపడ్డారండి. మీరు 100% ష్యూర్ కాదు. ఈ వ్యక్తిని ఇష్టపడినప్పుడు కానీ, వీళ్ళ జీవితంలోకి మీరు వెళ్ళినప్పుడు ఆర్ వీళ్ళని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకున్నప్పుడు మీకేంటంటే ఆ క్లారిటీ లేదు. బట్ ఏదైనా సరే రిస్క్ తీసుకుందాం. ఎలా అయితే అలా అయింది. బట్ ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నారు. అండ్ స్టార్ట్ చేశారు. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ కూడా మీరు అనుకున్న వేలో పాజిటివ్‌గా బ్లూమ్ అయింది. సో, మీరైతే మాత్రం ఈ వ్యక్తితో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ మారిపోయినట్టుగా మీరు ఫీల్ అయ్యారండి. మీరేంటంటే చాలా పాజిటివిటీ చూసారు. అంతవరకు మీ లైఫ్ అంటే మేబీ మీకు పెద్ద హోప్ లేకపోయి ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీకు హోప్స్ క్రియేట్ అయ్యాయి. మీరేంటంటే అంటే ఇలా హ్యాపీగా ఉంటారు. ఆర్ ఈ వ్యక్తి మీ లైఫ్‌ని ఇంతలా మారుస్తారు అని మీరు కూడా అనుకోలేదు. సో, డెఫినెట్‌గా మీ రిలేషన్‌షిప్ చాలా బెటర్‌గా ఉంది అని చెప్పొచ్చు. ఆర్ ఉండేది. సో, ఇక్కడ నాకు ఇంకొకటి అనిపిస్తుందండి. అదేంటంటే, ఈ వ్యక్తితో మీరున్నప్పుడు ఈ రిలేషన్‌షిప్ కంప్లీట్ అయ్యింది అనే ఫీలింగ్ మీ లైఫ్ ఏంటంటే, ఒక కంప్లీట్ అయిన ఫీలింగ్ అండి మీకు. ఈ వ్యక్తి అంటే మీకు అంత ఇష్టం అని చెప్పొచ్చు. ఆర్ ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అలా ఉంది అని ఎక్కడో కానీ మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తితో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఆర్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారండి. ఈవెన్ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆర్ కొంత సిట్యుయేషన్స్ కేయోటిక్‌గా ఉన్నా సరే, ఈ రిలేషన్‌షిప్ అనేది హ్యాపీ ఎండ్ అవ్వాలి అనే మీరు అనుకుంటున్నారు. అండ్ దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అండ్ కమింగ్ డేస్‌లో కూడా చేస్తారు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఒకవేళ కానీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే న్యూ వేలో బిగిన్ చేయాలి. ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ ఒక ఫ్రెష్ వేలో కానీ స్టార్ట్ చేస్తే ఇవేం ఉండవు. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీకు అంతలా తెలుసు. ఈ వ్యక్తి మీద మీకేంటంటే అంత ప్రేమ కూడా ఉంది అని చెప్పొచ్చండి. నాకైతే మీ కార్డ్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. కాకపోతే మీకు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. అదేంటంటే ఈ వ్యక్తికి మీరు 100% అర్థం అవ్వలేదు. కొంతే అర్థమయ్యారు. సో, ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని కొన్ని విషయాల్లో జడ్జ్ చేయడం కానీ, మీరు ఇదే అని చెప్పి ఒక క్లారిటీకి వచ్చేయడం కానీ, అంటే తొందరగా డిసైడ్ అయిపోతుంటారండి వీళ్ళు. మేబీ
అక్కడ మీ సిట్యుయేషన్ ఏంటి? మీరు ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అని ఆలోచన వాళ్ళకేం ఉండదు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, వీళ్ళు సెల్ఫిష్ ఆర్ వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకొని ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అని ఈ వ్యక్తులు ఏంటంటే తొందరగా కొన్ని డిసైడ్ అయిపోవడం, ఇలాంటివి జరగడం వల్ల మీరు కూడా ఈ వ్యక్తి వల్ల కొంత సఫర్ అవ్వడం అయితే నిజమే. కాకపోతే ఇవేమీ కూడా మీ లవ్‌ని ఆపట్లేదండి. ఎక్కడో కానీ ఈ వ్యక్తి కొంత మీరు సెల్ఫిష్ అని ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ అది మీరేంటంటే ఈ వ్యక్తి అప్పుడప్పుడు చైల్డిష్‌గా బిహేవ్ చేస్తుంటారులే. వాళ్ళ సంగతి మనకు తెలుసు కదా! మనం అంటే ఈ వ్యక్తిని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదులే. వీళ్ళ సంగతి మనకు తెలుసు. వీళ్ళేంటంటే పాజిటివ్‌గా కూడా ఉన్నారు. వీళ్ళేంటంటే ఆ లవ్‌ని కూడా స్ప్రెడ్ చేశారు. వీళ్ళని ఏంటంటే మనం అంత ఈజీగా అంటే బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని ఎక్కడో కానీ మిమ్మల్ని మీరు కూల్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మీకు మీరు సర్ది చెప్పుకుంటున్నారని కూడా చెప్పొచ్చండి. సో, ఇలా ఎక్కడో కానీ చిన్న చిన్న కేయోస్ అయితే ఉన్నాయి. లేవు అనైతే చెప్పను. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో అంటే 100% లవ్వే ఉందని చెప్పడానికి లేదు. కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. ఇవైతే పెద్దవి కాదండి. అండ్ సార్ట్ ఔట్ చేసుకోలేనివి కూడా కాదు. డెఫినిట్‌గా ఇవి సార్ట్ ఔట్ అవుతాయి. కాకపోతే టైంతో కొన్ని జరుగుతాయండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఒక వ్యక్తికి మనం ఎంత బాగా తెలిసినా సరే స్టిల్ రోజు కూడా ఇంకా తెలుసుకోవడానికి ఏదో ఒకటి ఉంటుందండి. ఒక వ్యక్తిని స్టడీ చేయాలంటే 1 డే కానీ, లేకపోతే 1 వీక్ కానీ, 1 మంత్ కానీ ఆర్ 1 ఇయర్ కానీ సరిపోదండి. ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇంకా వాళ్ళ కోసం కొత్తగా తెలుసుకోవడానికి చాలా విషయాలుంటాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నంత మాత్రాన ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎండ్ చేయాల్సిన అవసరం లేదు. యూనివర్స్ ఏం చెప్తుందంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తి మీద మీరు పెంచుకున్న ప్రేమ అనేది మంచిదే. మీ లైఫ్ ఏంటంటే మీరు కోరుకున్నట్టే ఉంటుంది. ఈ వ్యక్తి మీద మీ ప్రేమ అనేది మీ లైఫ్‌ని ఎఫెక్ట్ చెయ్యదు. డెఫినిట్‌గా మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు జెన్యూన్‌గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి కూడా జెన్యూన్‌గా ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు వీళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, వాళ్ళేంటంటే కొంత మీ విషయంలో తొందరగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, తర్వాత అప్పుడప్పుడు చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి కానీ, ఇది జనరల్‌గా ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుందండి. కంప్లీట్‌గా అసలు ఏ డిస్టర్బెన్సు లేకుండా ఏ రిలేషన్‌షిప్ కూడా ఉండదు. సో, నాకు తెలిసైతే ఇక్కడ కనిపిస్తున్నవైతే చిన్న ఇష్యూసేనండి. పెద్దగా అంటే సార్ట్ ఔట్ చేసుకోలేనివి, ఇద్దరూ ఇంకా అసలు ఎప్పటికి కూడా వర్కౌట్ చేసుకోలేనివి అన్నట్టుగా నాకైతే కనిపించట్లేదు. సో, ఈ వ్యక్తితోని మీ లైఫ్ అయితే ముందుకు వెళ్తుందండి. మీరు ఎలా అయితే ఈ వ్యక్తిని కోరుకున్నారో, అదే విధంగా మీ లైఫ్ అయితే ముందుకు వెళ్తుంది ఈ వ్యక్తితో. బట్ నేనిక్కడ ఒకటి చెప్పాలి. అదేంటంటే ఈ వ్యక్తి పరంగా మీరు ఎప్పుడూ ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలండి. రిలాక్స్ అయిపోవడానికి లేదు. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతున్నాయి అనంటే దాంతో పాటు మీరు ఎఫర్ట్స్ కూడా ఎప్పుడూ పెడుతుండాలని అర్థం. ఎందుకంటే ఈ వ్యక్తి నేను చెప్పాను కదా! అప్పుడప్పుడు చైల్డిష్‌గా బిహేవ్ చేస్తుంటారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే డెసిషన్స్ అనేవి కొంత కేర్‌లెస్‌గా తీసుకోవచ్చు. దానివల్ల కూడా మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, అవి జరగకూడదు అంటే మీరేంటంటే వీళ్ళ పరంగా ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తూనే ఉండాలి. మీ ఉద్దేశాలేంటి అని. ఎందుకంటే వీళ్ళకి మీరు ఏంటో చెప్పకపోతే వాళ్ళకి ఎప్పటికీ అర్థం అవ్వదండి. అలా అని చెప్పి వీళ్ళకి మీరంటే ఇష్టం లేదు, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని అభిమానించట్లేదు అంటే అవేమీ లేదు. ఈ వ్యక్తికి కూడా మీరంటే ఇష్టమే. వీళ్ళు కూడా మిమ్మల్ని కావాలనే అనుకుంటున్నారు. కాకపోతే చెప్పాను కదా! కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అవేంటంటే వాళ్ళకి వాళ్ళు క్లియర్ చేసుకోలేకపోతున్నారు. అక్కడ వాళ్ళకేంటంటే మీ సపోర్ట్ అనేది అవసరం. సో, ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది మీకైతే పర్సనల్‌గా హార్మ్‌ఫుల్ కాదండి. అండ్ ఈ వ్యక్తితో మీరు థింగ్స్ కూడా బెటర్ చేసుకోగలరు. ఈ వ్యక్తితో మీరు ఒక హ్యాపీ ఎండింగ్‌ని అయితే చూడగలరు అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ క్లియర్‌గా చెప్తున్నాయి. అండ్ ఈ సిట్యుయేషన్ పరంగా ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, డెఫినెట్‌గా నేను చెప్పాను కదండీ! మీరు ఈ రిలేషన్‌షిప్‌కి ఏమిస్తే మీకు అదే తిరిగి వస్తుంది. మీలో ఉన్న పాజిటివిటీ ఇస్తే పాజిటివిటీయే వస్తుంది. మీలో ఉన్న నెగటివిటీ ఇస్తే అదే వస్తుంది. చెప్పాను కదా! ఇదేంటంటే మీరు ఎలా కావాలనుకుంటే అలా మారే రిలేషన్‌షిప్ అండి. బట్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక హ్యాపీ ఎండింగ్‌నే ఫస్ట్ నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదే మీకు దొరుకుతుంది. కాకపోతే మీ రిలేషన్‌షిప్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఇనిషియేట్ చేసి వీళ్ళు ప్రొటెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఈ వ్యక్తులు మీ అంత స్మార్ట్ కాదండి.
వీళ్ళేంటంటే చైల్డిష్. బట్ మీరేంటంటే మెచ్యూర్ పర్సన్ అండి. సో, డెఫినిట్‌గా మీరే ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరు. వీళ్ళు చేయలేరండి. ఈవెన్ ఫైట్ చేసే దగ్గర కూడాను మీరే ఫైట్ చేయాలి. వీళ్ళు చేయలేరు. మాట్లాడలేరు. వీళ్ళకి ఆ ఎబిలిటీస్ ఏం లేవండి. బట్ మీకైతే అవన్నీ ఉన్నాయి. సో, మీరైతే ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోండి. బట్ ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండొద్దు. అంటే కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటలు ఈ వ్యక్తులకి ఎలా అర్థమవుతున్నాయంటే కంట్రోలింగ్‌లా అనిపిస్తున్నాయి. మీరేంటంటే ఈ వ్యక్తుల్ని డామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నేనిక్కడ ఆల్రెడీ చెప్పాను. మీరే ప్రొటెక్ట్ చేయగలరు, వీళ్ళు చేయలేరు అని. బట్ దాని అర్థం ఏంటంటే మీరు ఆ వేలో మాట్లాడమని కాదండి. వీళ్ళతో జెంటిల్‌గానే మాట్లాడాలి. వీళ్ళనేంటంటే చాలా కేర్‌ఫుల్‌గానే హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఈ వ్యక్తులు ఎంత చైల్డిషో అంతే సెన్సిటివ్ కూడా. సో, మీరు మాట్లాడే మాటలు కొంచెం వాళ్ళకి రూడ్‌గా అనిపించినా సరే, వెంటనే మీరు కంట్రోల్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చేస్తుంది. సో, అలా కాకుండా మీరు చెప్పాలనుకుంది మీరు నార్మల్‌గా చెప్పండి. అదేంటంటే హార్ష్‌గా చెప్పడం కానీ, లేకపోతే ఆహ్, ఏదో అరుస్తూ చెప్పడం కానీ, అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. అది వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే లేదు. బట్ మీరు చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంతే. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం మీరు అనుకున్న వేలోనే ముందుకు వెళ్తుందండి. కాకపోతే మీరు ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లోని వాళ్ళని మీరేంటంటే కంట్రోల్ చేస్తున్నారు అనే ఆ ఫీలింగ్ మాత్రం ఇవ్వొద్దు. అండ్ మీరు కూడా మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. మీరు నిజంగా కంట్రోలే చేస్తున్నారా? లేకపోతే వాళ్ళతోని జెంటిల్‌గా ఉంటున్నారా? అనేది కూడా మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి మాట్లాడే విధానం అనేది సరిగ్గా తెలీదండి. సో, మాటలు అనేవి మంచిగా ఉన్నా సరే అవతల వ్యక్తులకి ఏంటంటే అది మంచిగా మాట్లాడుతున్నట్టు అనిపించదు. ఓవర్ బేరింగ్‌లా అనిపిస్తుంటది. అవైతే ఇక్కడ లేకుండా చూసుకుంటే ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉండవండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీద మీ ప్రేమ మీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరొక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయారండి ఫస్ట్ థింగ్. సో, ఇది మీకొక కంఫర్ట్ జోన్ అని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరీ ఈ వ్యక్తి పరంగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం కానీ చేశారండి. అంటే ఈ వ్యక్తిని మీరు అంతలా ఇష్టపడ్డారు. అదే ఇక్కడ రీజన్. బట్ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్న వేలో ముందుకు వెళ్ళలేదండి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా మీరు ఏ వ్యక్తి కోసం కూడా కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు. మీరేదనుకుంటే అదే జరగాలి అనే ఆ టైప్ మెంటాలిటీ అనమాట మీది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వీళ్ళ కోసం మీరు చాలా రకాలుగా కాంప్రమైజ్ అవ్వడం కానీ, చాలా అడ్జస్ట్ అవ్వడం కానీ, మీ యాటిట్యూడ్‌ని మీరు తగ్గించుకోవడం కానీ, మీ ఇగోని మీరేంటంటే కంట్రోల్ చేసుకోవడం కానీ, ఇలా ఈ వ్యక్తి కోసం చాలా చేశారు. బట్ ఎందుకో కానీ ఆ వ్యక్తి మాత్రం ఇవి రియలైజ్ అవ్వలేదని నాకనిపిస్తుంది. సో, మీరింక ఎలా అంటే అనుకున్నారు, ఈ వ్యక్తిని అంటే మనం హ్యాండిల్ చేయలేం. మన వల్ల కాదు. ఎంతలా తగ్గుతున్నా సరే వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి అంటే మనం ఏం చేసినా సరే అంత వాల్యూ లేదా ఆర్ వర్తీ అని అనుకోవట్లేదా? అసలు ఏంటి పరిస్థితి? అని ఇలా మీరేంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారండి. ఈ వ్యక్తి విషయంలో మీరెందుకో కానీ ఫస్ట్ నుంచి కూడా సాటిస్ఫైడ్‌గా లేరు. ఎందుకంటే మీ నేచర్‌కి మీరు వీళ్ళ కోసం చేసిన దానికి అసలు సంబంధమే లేదు. సో, అదేంటంటే ఆ వ్యక్తులు ఎందుకో అర్థం చేసుకోలేదు అని మీకు అనిపించింది. సో, డిసప్పాయింట్ అయ్యారు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టేయాలి అని కూడా మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఎప్పుడు దూరంగా వెళ్దామని ట్రై చేసినా సరే అది మీ వల్ల అవ్వక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో, మీరు ఎలా అనుకుంటున్నారంటే వీళ్ళ కోసం మరికొంచెం మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటే మేబీ వీళ్ళకి అర్థమవుతుందేమో అనే ఆ ఫీలింగ్ ఎక్కడో కానీ మీకుంది. బట్ అలా అని చెప్పి మిమ్మల్ని మీరు కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా చేశారు. ఇంకెంత చెయ్యాలి? ఇంకెంత చేస్తున్నా వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, ఈ వ్యక్తులు ఏం ఫీల్ అవుతున్నారు? అందరికంటే సెల్ఫిష్ ఎవరంటే మీరే అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే మీరు మీకోసం ఆలోచించుకుంటారు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటారు. బట్ ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైప్ కాదు. ఎదుటి వ్యక్తుల కోసం ఏమీ చేసే టైప్ కాదు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. అండ్ మీరేంటంటే వ్యక్తుల్ని కంట్రోల్ చేసే టైపు.
ఓవర్ బేరింగ్‌లా ఫీల్ అవుతున్నారు. యాటిట్యూడ్ చూపిస్తారు. మీకు ఇగో ఎక్కువ. ఇవన్నీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరేంటి ఇవన్నీ తగ్గించుకొని వీళ్ళతో ఉంటున్నాము, వీళ్ళని ఇష్టపడుతున్నాము అని మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళేంటంటే రివర్స్‌లో ఫీల్ అవుతున్నారనమాట. సో, దీనివల్ల ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలోని వర్కౌట్ అవ్వట్లేదు. రిలేషన్‌షిప్ అనేది బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఈవెన్ మీరేంటంటే వీళ్ళకి ఎంతలా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా, ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా అది ఫలించట్లేదు. ఆ వ్యక్తి కూడా ఏంటంటే, మీ పరంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా సరే, ఎందుకో వాళ్ళకి మీరు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి మీరు ఎప్పుడూ ఇలానే అర్థం అవుతున్నారు. కంట్రోల్ చేసే టైప్‌లానే. సో, మీ ఇద్దరి మధ్యలోని అందుకే వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి విడిచిపెట్టేయాలి అనుకుంటున్నారంటే అది లేదు. మీరు విడిచిపెట్టేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఏదో ఒక రోజు థింగ్స్ బెటర్ అవుతాయి అనే ఈ ఫీలింగ్ మాత్రమే. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఇక్కడ ఎవరు తగ్గాల్సిన అవసరం లేదు కానీ, ఒకళ్ళ మనసులో ఉన్నది ఒకళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మాత్రం మాట్లాడుకోవాలండి. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో కేయోస్ వస్తాయి. దీనివల్ల మీరేంటంటే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి నాకు కనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ మంచిదే మీకు టాక్సిక్ అయితే కాదు కానీ ఈ రిలేషన్‌షిప్ పరంగా మీరేంటంటే కేర్‌ఫుల్‌గా కొన్ని చేయాల్సుంటుందండి. ఆ వ్యక్తికి ఏదైనా నచ్చకపోతే మీరేంటంటే అది అక్కడితో విడిచిపెట్టేస్తే మంచిది. బట్ మీరేం చేస్తున్నారు అంటే మేమది కాదు అని చెప్పుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళకెలా అనిపిస్తుందంటే విడిచిపెట్టేస్తే అయిపోయింది కదా! ఎందుకలా పట్టుకొని వేలాడుతున్నారు అని అనిపిస్తుంది. సో, ఇలా ఏంటంటే ఒపీనియన్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదండి. ఇక్కడ నేను ఒకటైతే చెప్పగలను. ఫస్ట్ థింగ్ మీరేంటో అలానే ఉండండి. ఈ వ్యక్తి కోసం మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరము లేదు. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకంటే లైఫ్ అంతా కూడా అవన్నీ జరగవండి. అవన్నీ కూడా ఎవరు చేయలేరు. సో, అప్పుడైనా సరే ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. సో, అదేదో ముందే మాట్లాడుకొని మీరేంటో వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పేస్తే, వాళ్ళు కూడా మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారో అది చెప్పేస్తే మీ వల్ల అయితే అయ్యింది అని ఒప్పుకుంటారు. లేకపోతే లేదండి. బట్ దీనివల్ల మిమ్మల్ని మీరు అంటే ఇలానే పుష్ చేసుకుంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలనేవి ఎప్పటికీ సార్ట్ ఔట్ అవ్వవు. ఇదేంటంటే లైఫ్ లాంగ్ ప్రాసెస్‌లా కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇవన్నీ ఉండకూడదు అంటే కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళెందుకు మీకు ఇగో ఉంది ఆర్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారు. మీరెందుకు ఇవన్నీ తగ్గించుకున్నారు అని ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కూడా చెప్పాలండి. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని, ఒకళ్ళతో ఒకళ్ళు క్లియర్‌గా కొన్ని సార్ట్ ఔట్ చేసుకుంటే కానీ, ఈ రిలేషన్‌షిప్ వల్ల మీకు ఏ డ్యామేజు లేకుండా హ్యాపీగా ఉండలేరు. ఇక్కడ నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ మీ మధ్యలో ఉంటే, ఇది ఇప్పుడు కానీ మీరు సార్ట్ ఔట్ చేయకపోతే ఫ్యూచర్‌లో ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకొని, ఒకళ్ళతో ఒకళ్ళు రిలేషన్‌షిప్ కట్ చేసుకునే వరకు కూడా వెళ్తారండి. ఇప్పుడు కూడా మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. బట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ వేరు. కంప్లీట్‌గా ఇంక కట్ చేసుకొని, ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకూడదు అనే రేంజ్‌కి వెళ్ళడం అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ స్టోరీ అండి అది. సో, మీరేం చేస్తారంటే ఈ వ్యక్తులతో కూర్చొని జెంటిల్‌గా మాట్లాడాల్సుంటుంది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ, మీరు ఇదే అని వాళ్ళకి చెప్పి, వాళ్ళకి ఎంతవరకు భరోసా ఇవ్వగలరో అంతవరకే ఇవ్వండి. అంతకు మించి మీరు ఇవ్వాలి అనుకున్నా సరే అది వేస్ట్ అండి. తర్వాతైనా సరే వాళ్ళకి తెలుస్తుంది. సో, ఈ రిలేషన్‌షిప్ వల్ల మీరు ఎక్కువ డ్యామేజ్ అవ్వకూడదు. అలానే ఆ వ్యక్తి కూడా ఈ ప్రాసెస్‌లో హర్ట్ అవ్వకూడదు అంటే కూర్చొని మాట్లాడుకోవడం ఒక్కటే సొల్యూషన్‌లా నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడేంటంటే వేరే వ్యక్తుల్ని కూడా ఇంటర్ఫియర్ చెయ్యొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే సపోర్ట్‌కి వాళ్ళ వ్యక్తుల్ని తీసుకువెళ్తుంటారు. వాళ్ళతో కూడా మాట్లాడిస్తుంటారు. సో, అది ఇక్కడ వర్కౌట్ అవ్వదండి. డెఫినెట్‌గా ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరెంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. వాళ్ళకర్థమైతే అర్థమైంది. లేకపోతే లేదు. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మీకోసం మీరు ఫస్ట్ కేర్ తీసుకోండి. మీ మెంటల్ స్టేట్ మీరు ముందు చూసుకోండి. ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ అయినా మీరివ్వండి. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో మీరు కూడా చాలా సఫర్ అవ్వడం కానీ, ట్రామాలో ఉండడం కానీ జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ట్రామా కాకపోయినా సరే డిప్రెషన్‌లో ఉన్నట్టుగా ఎక్కడో కానీ అనిపిస్తుందండి. ఎందుకంటే యాక్చువల్‌గా మీ యాటిట్యూడ్‌కి కానీ, ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ తర్వాత మీ యాటిట్యూడ్‌కి కానీ కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. రాలేదు అని చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఆహ్, దీనివల్ల ఈ వ్యక్తులకి అర్థమైతే పర్వాలేదు కానీ, అర్థం అవ్వకపోతే మీరు ఎంతలా చేంజ్ అయినా సరే అది వేస్టే కదా! సో, డెఫినెట్‌గా నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఆ వ్యక్తులకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి ఏంటంటే అసలు మాట్లాడడమే రాదు.
ఇంకా వీళ్ళు మాట్లాడింది వాళ్ళకి ఎలా అర్థమవుతుందో కూడా తెలీదు. సో, మీరు మాట్లాడేది వాళ్ళకి ఎలా అర్థమవుతుందో కూడా చూసుకొని మాట్లాడితే మంచిదండి. అండ్ ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. నేను చెప్తున్నాను కదండీ! మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు తొందరపడిపోయి వీళ్ళకేంటంటే మీరేంటో అర్థమైపోవాలి అని ప్రయత్నాలు చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ డిసప్పాయింట్‌మెంట్స్ అనేవి తప్పవు. మళ్ళీ మళ్ళీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ వ్యక్తిని వదిలేస్తేనే బెస్ట్ ఏమో అని మీకనిపించేలా ఉంటాయి. ఛాలెంజెస్ అనేవి నిజానికి ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఉంటాయండి. ఎక్కడైనా ఇవి ఇన్‌ఎవైటబుల్ అనమాట. కాకపోతే వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడం తెలిసినప్పుడు వాళ్ళ మెంటల్ స్టేట్ ప్రకారం మీరెలా మాట్లాడాలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఎంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అయినా సరే మీరు సఫర్ అవ్వరండి. మీరైతే మాత్రం ఈ సిట్యుయేషన్‌లో పీస్‌ని చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీకు కూడా అంటే ఇవన్నీ కూడా ఛాలెంజెస్‌లానే అనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ గివ్ అప్ చేసేస్తే ఏ బాధ లేదు. ఈ హెడ్‌ఏక్ ఉండదని. బట్ మళ్ళీ వెనక్కొస్తున్నారు. ఈ వ్యక్తితో మాట్లాడకుండా వీళ్ళని దూరం పెట్టి ఉండడం అనేది మీకు కష్టంగా ఉంటుంది. సో, ఖచ్చితంగాను ఈ సిట్యుయేషన్ పరంగా ఒక కన్‌క్లూజన్‌కైతే రావాలండి. ఇది అలా ఎక్కువ కాలం కూడా మీరు కొనసాగించలేరు. ఎయిదర్ మీరు మాట్లాడి సార్ట్ ఔట్ అయినా చేసుకోవాలి. లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఒక బ్రేక్ అయినా తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అలా అని చెప్పి తొందరపడిపోయి ఏదో ఒక డెసిషన్ తీసుకోవద్దు. కూల్‌గా ఫస్ట్ ఆలోచించండి. మీ వల్ల ఎంతవరకు సాధ్యం అవుతుంది? మీరెంతవరకు చేయగలరు? ఈ వ్యక్తికి మీరెంతవరకు చెప్పగలరు? అనేది చూసుకొని దాని ప్రకారం ఫర్దర్‌గా ఏదైనా డిసైడ్ అయితే బావుంటుంది. బట్ ఎక్కువ కాలం కూడా అలా అని ఇది ల్యాగ్ చేయొద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీద మీ ప్రేమ మీ జీవితాన్ని ఎటు తీసుకువెళ్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది ఛాలెంజింగ్‌గానే స్టార్టింగ్ నుంచి ఉందండి. ఇదేంటంటే ఇప్పుడు ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. యాక్చువల్‌గా పాస్ట్‌లో ఈ వ్యక్తితో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. అండ్ మీరు ఊహించనివి కూడా కొన్ని మీకు జరిగాయి. ఆల్మోస్ట్ ఈ వ్యక్తితో నాకు తెలిసి ఇప్పుడైతే మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయినా ఉండాలి. మొత్తానికి ఈ వ్యక్తికి మీకు అయితే క్లియర్‌గా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ డిఫరెన్సెస్ అనేవి పాస్ట్ నుంచే నాకు కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ నుంచి కూడా ఎందుకో కానీ మీ ఇద్దరికీ వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఆర్ వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉండడం వల్ల దాన్ని మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోవడం అయినా జరిగిందండి. ఇక్కడేంటంటే థర్డ్ పార్టీ ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకుండడం వల్ల మీకు పెద్ద అటెన్షన్ ఇచ్చినట్టుగా లేరు. సో, మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ఒక ఛాలెంజ్ లానే ఫీల్ అయ్యారండి. అంటే ఈ వ్యక్తి పరంగా మీకు ఎప్పుడు కూడా థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడూ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్సే. ఈవెన్ కొన్ని డిజాస్టర్స్ కూడా జరిగాయి. ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఈ వ్యక్తి వల్ల మీరు చాలా సఫర్ అవ్వడం కానీ, ఇలా చాలా జరిగినట్టు నాకైతే అనిపిస్తుందండి. అయినా సరే మీరేంటంటే, ఈ వ్యక్తి లేకపోతే ఉండలేరు. ఈ వ్యక్తి ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని చెప్పి, బాగా అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి ఈ వ్యక్తితోని. ఈ వ్యక్తితో మీకు పెద్ద కనెక్షన్ లేనప్పటికీ, ఈ వ్యక్తి వల్ల మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పటికీ, స్టిల్ ఈ వ్యక్తి లేకపోతే ఉండలేరు అన్నట్టుగా మీరు తయారయ్యారు. అంటే మీలో ఆ జెలస్ కానీ, పొసెసివ్‌నెస్ కానీ పెరిగిపోయాయి. ఈ వ్యక్తి లేకపోతే ఉండలేరు అని చెప్పి ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ గ్రిడీనెస్ పెరిగిపోయింది మీకు. ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తి ఉండాలి అని. ఎందుకో కానీ ఈ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ రూట్ చక్ర అనేది చాలా ఇంబాలెన్స్‌లో ఉందండి. మీ రూట్ చక్ర బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి పరంగా ఇంత నీడీ అయిపోవడం అనేది అంత కరెక్ట్ కాదు. అండ్ ఇంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకో కానీ ఈ వ్యక్తి మీకు ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ, లేకపోతే ఆ కంఫర్ట్ కానీ ఎప్పుడైతే ఇవ్వలేదో మీరు అప్పుడైనా సరే రియాలిటీ ఏంటనేది తెలుసుకోవాల్సింది. బట్ మీరు తెలుసుకోలేదు. మరి కొంచెం అంటే ఇలా తయారైపోయారు. సో, డెఫినెట్‌గా మీ రూట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. అయితే హెమటైట్ అనే క్రిస్టల్ కానీ, లేకపోతే రెడ్ జాస్పర్ అనే క్రిస్టల్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ క్రిస్టల్స్ ఏవి కాదు నార్మల్‌గా అంటే రెడ్ క్లోత్స్ ఎక్కువ యూజ్ చేయడం కానీ, రెడ్ వెజిటబుల్స్ కానీ, రెడ్ ఫ్రూట్స్ కానీ ఎక్కువ తినడం కానీ,
ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెడ్ క్లాత్ ఒకటి క్యారీ చేయడం కానీ, ఇలా ఏదో చెయ్యండి. మొత్తానికి రెడ్ కలర్‌తో వర్క్ చేస్తే బావుంటుందండి మీరైతే. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ వ్యక్తిపరంగా మీరు ఇంత కనెక్ట్ అయిపోవడం అనేది ఓకే. దాన్ని నేను బ్లేమ్ చేయను కానీ, అట్‌లీస్ట్ ఇక్కడ మీ నీడ్స్ ఏంటనేది మీరు తెలుసుకోవాలండి. ఈ వ్యక్తి మీకేం ఆఫర్ చేయగలరు? ఈ వ్యక్తి పరంగా మీకేం దొరుకుతుంది? ఈ వ్యక్తికి మీరేమిస్తారు అనేది మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే మీరు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. బట్ ఆ వ్యక్తి నుంచి మీరు ఏం కావాలి అనుకుంటున్నారో అది వాళ్ళు ఇవ్వగలరో లేదో అనేది మాత్రం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయడం అయితే స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి కూడా. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇప్పటికే ఈ వ్యక్తి పరంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. సో, మళ్ళీ మళ్ళీ ఛాలెంజెస్ ఫేస్ చేయకూడదు అంటే మీరు రియాలిటీలో సిట్యుయేషన్స్ చూడాలి. అండ్ ఫ్యూచర్ కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ మీకు వీలైతే ఎవరో ఒకళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవడానికి చూడండి. మీకు ఎవరైనా సరే వెల్ విషర్స్ ఉండి వాళ్ళెప్పుడూ కూడా మీకు మంచే కోరుకుంటారు ఆర్ మంచి జరగాలనే అనుకుంటారు అని మీకు అనిపిస్తే అలాంటి వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు మీరుగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ చేసుకోవట్లేదండి. థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందండి. ఫోకస్డ్‌గా ఉండాలి. ఈ వ్యక్తి పరంగా మీకు ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతుంది? కమింగ్ డేస్‌లో ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇలా అన్నీ ఆలోచించుకోవాలండి. ఈ వ్యక్తి మీకు కావాలి అంటే మీరు చాలా ఆలోచించుకొని, చాలా రకాలుగా ప్లాన్ చేసుకొని అవి ఇంప్లిమెంట్ చేయాల్సుంటుంది. తొందరపడిపోయి వాళ్ళతో మాట్లాడేసి ఆర్ ఇక్కడ ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళతో ఫైట్ చేసేసి, ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే ఈ వ్యక్తి మనసు మారాలి. ఈ వ్యక్తికి అర్థం అవ్వాలి. సో, ఇది ఇలా కంటిన్యూ అవుతుంటే మీ లైఫ్ ఇంకా ఇంకా స్పాయిల్ చేసుకుంటుంటారండి మీరైతే. ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడి, ఈ వ్యక్తి మీతో ఉంటాం అంటేనే వీళ్ళ పరంగా మీరు ఫర్దర్‌గా ఎఫర్ట్స్ పెట్టండి. బట్ వీళ్ళ సైడ్ నుంచి అది జరగదు అని మీకొక క్లారిటీ వచ్చేస్తే మాత్రం మీరు ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే మంచిదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ అనేది మీకు ఎయిదర్ గుడ్ లక్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ లక్ అయినా అవ్వచ్చు. బట్ బ్యాడ్ లక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తున్నట్టయితే. సో, ఈ వ్యక్తి మీద మీరు పెంచుకుంటున్న ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే మీ లైఫ్‌ని ఇంకా ఇంకా స్పాయిల్ చేస్తుందేమో, మీరు ఇంకా ఇంకా ఎమోషనల్‌గా బ్రేక్ అయ్యేలా చేస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలండి. దేనికైనా సిద్ధం అన్నట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తిని ఇష్టపడడంలో తప్పు లేదండి. కాకపోతే థింగ్స్ వర్కౌట్ అవుతాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే వర్కౌట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా చూడాలి. అప్పుడు మీరేంటంటే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే స్లోగా వర్కౌట్ అవుతుంది. బట్ మీరేంటంటే తొందరపడిపోయి అంటే మీరు ఒకటి అనుకోని అలానే అయిపోవాలి అంటే మీరు డిసప్పాయింట్ కూడా అవ్వొచ్చండి. నేను చెప్తున్నాను కదా! ఇది ఎయిదర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ అండి. బట్ ఏదైనా సరే మీ చేతిలోనే ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటారో, ఈ వ్యక్తి విషయంలో కరెక్ట్‌గా కొన్ని స్టెప్స్ వేస్తారో, మీరు ఈ ప్రాసెస్‌లో హర్ట్ అవ్వరు ఫస్ట్. మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోరు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పాలి. కొంతమంది ఏంటంటే రివెంజ్ కూడా ప్లాన్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంది వాళ్ళు సాధించుకోలేదు, వాళ్ళు కోరుకుంది వాళ్ళకి దక్కలేదు అని చెప్పి. సో, అలాంటివి కూడా ఇక్కడ ఎవరు చెయ్యొద్దండి. దీనివల్ల కూడా మీరే హర్ట్ అవుతారు. మీరే చాలా సఫర్ అవుతారు అని చెప్పొచ్చు. సో, దీన్నేంటంటే తొందరపడిపోయి ఇప్పుడే వర్కౌట్ చేసేయాలి అనుకోవద్దు. ఎందుకంటే అన్ని రిలేషన్‌షిప్స్ డేస్‌లో వర్కౌట్ అయిపోవు. అలా అని చెప్పి మంత్స్‌లో కూడా వర్కౌట్ అయిపోవు. బట్ ఏదైనా సరే ఇక్కడ మీకైతే ఒకళ్ళ గైడెన్స్ అవసరం అండి. ఒకళ్ళ సపోర్ట్ మీకు అవసరం. వాళ్ళ సపోర్ట్ తీసుకున్న తర్వాత మీరు కరెక్ట్‌గా ఆలోచించి, మీరు కరెక్ట్‌గా కొన్ని గెస్ చేస్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటే అప్పుడు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వచ్చు. అండ్ మీరేంటంటే ఇంతలా ఈ వ్యక్తిని ఇష్టపడినందుకు మీకేంటంటే ఆ గుర్తింపు దొరుకుతుంది. ఆర్ ఆ ప్రేమ దొరుకుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం గైడెన్స్ ఇస్తుంది ఆర్ అడ్వైస్ ఇస్తుంది అనేది. సో, ఈ వ్యక్తితోని మీరు ఏంటంటే ట్రావెల్ చేయాలంటే డెఫినెట్‌గా రిస్క్ తీసుకోవాలండి. ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ అనే చెప్పాలి. సో, అలా అని చెప్పి ఈ వ్యక్తి పరంగా గివ్ అప్ చేయండి అని కూడా నేను చెప్పను. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాస్ట్‌లో మీకు ఏదైతే జరిగిపోయిందో అవన్నీ విడిచిపెట్టేయండి. అవన్నీ పక్కన పెట్టేసి ఈ వ్యక్తితో నెక్స్ట్ ఏం కావాలి మీకు? ఈ రిలేషన్‌షిప్ ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? దానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉందని మీకు అనిపిస్తుంది? ఇలా మీరు అన్నీ కూడా తెలుసుకోవాలండి.
అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాను. ఇక్కడ మీకు ఒక వ్యక్తి అడ్వైస్ కూడా అవసరం అండి. వాళ్ళేంటంటే చాలా వరకు మీకంటే కొంచెం పెద్దవాళ్ళయ్యి మెచ్యూర్డ్‌గా థింక్ చేసి కూల్‌గా మీకు సపోర్ట్ చేసే టైప్ అయితే మంచిదండి. ఈవెన్ వాళ్ళ మాటలు కొంచెం హార్ష్‌గా ఉన్నా, రూడ్‌గా ఉన్నా అవి మీరు నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అవి ఎండ్యూర్ చేసుకొని వాళ్ళెందుకు చెప్తున్నారు? దాని వెనక రీజన్ ఏంటి అని ఆలోచించి మీరు కొన్ని డెసిషన్స్ తీసుకొని అప్పుడు మీరు రిస్క్ తీసుకుంటే మంచిదండి. ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ ఉంటుంది. యూనివర్స్ అయితే గివ్ అప్ చేయమని చెప్పట్లేదు. ఛాన్సే తీసుకోమని చెప్తుంది. బట్ ఏదైనా సరే ఇక్కడ మీరు ఛాన్స్ తీసుకున్నా సరే ఇవి 50-50 బట్ ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరేంటంటే కష్టపెట్టుకోవద్దు. సఫర్ అయ్యేలా చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో సఫర్ అయ్యి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకొని ఈ వ్యక్తి కోసం అంతలాగా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. మళ్ళీ మళ్ళీ ఛాలెంజెస్ అంటే మీకు కూడా కష్టమే. సో మీరేంటంటే కూల్‌గా థింక్ చేయండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అవి చూస్తే అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.